నా బాధ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడా? నన్ను తలంచుకొనుచున్నాడా? ఆదికాండము 21వ అధ్యాయం 14వ వచనంలో చూచినట్లయితే, అప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాము నిద్ర లేచి ఆహారము నీళ్ల తిత్తిని తీసుకొని వాటిని హాగరు భుజము మీద పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బయర్షబా అనే అరణ్యంలో అటు ఇటు తిరుగుచుండెను. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనంలో ఆ యొక్క బయర్షా అరణ్యంలో ఆవిడ అటు ఇటు తిరుగుతూ ఉండగా, ఎటు వెళ్ళాలో తెలియక తిరుగుతూ ఉండగా, ఒక అడవిలో ఆవిడ తిరుగుతూ ఉండగా ఆ నీళ్లలో, ఆ తిత్తిలో తెచ్చిన నీళ్లు, ఆ బాటిల్లో తెచ్చిన నీళ్లు అయిపోయాయంటండి. అయిపోయినప్పుడు ఏమి చేయాలో తెలియక తను ఆ యొక్క కుమారుడి యొక్క మరణాన్ని కన్నులారా చూడలేక ఒక పొద కింద ఆ కుమారుడిని పెట్టివేసి కొంత దూరం వెళ్ళి తను ఆ యొక్క కుమారుడు చనిపోతాడు అని తలంచుకొని దూరంగా వెళ్ళి వెలుగెత్తి ఆ అరణ్యంలో ఏడుస్తుందంటండి. ఆ అరణ్యంలో ఎవరు వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించే స్థలము కాదు అది. ఎవరన్నా ఆ యొక్క బాధను విన్నారు అంటే ఏమో ఏదన్నా మృగము చేత, ఏదన్నా జంతువు చేత పట్టబడి ఉందేమో అని తలంచుకొని, నేను అక్కడికి వెళ్తే ఏదన్నా నాకు కూడా సహాయం అందదేమో, నేను కూడా ఆపదలో పడతానేమో అనుకునే స్థలంలో ఉండి తను ఎలుగెత్తి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే, నా పరిస్థితి అయిపోయింది, నేను ఇంకా ఏమి చేయలేని స్థితి అని అనుకొని తనకి కుడివైపు నుంచి తిరిగి వేడుద్దామా, నాకు సహాయం వస్తుందంటే అక్కడ నిరీక్షణ లేదు. ఎడమవైపు తిరుగుదామా అంటే లేదు. ముందు నుంచి సహాయం వస్తుందా, వెనుక నుంచి సహాయం వస్తుందా, ఎవరు వస్తారు, తనకి ఏమి అర్థం కాని పరిస్థితిలో తను ఉంది అండి. ఎటువంటి స్థితిలో ఉందంటే ఎవ్వరు కూడా సహాయం చేయలేని ప్రాంతంలో, ఒక అరణ్యంలో ఉండి ఎలుగెత్తి హాగరు ఏడుస్తా ఉంది. ఆ ఎలుగెత్తి ఏడుస్తున్నప్పుడు తనకి ఎక్కడ నుంచి కూడా సహాయం అందదు. కానీ అందుకని దేవదూత ఆకాశం నుండి ఆగరును పిలిచారు. ఈ లోకంలో నీకు ఎటువైపు నుంచి సహాయం రావట్లేదా, ఎటువైపు నుంచి లేట్లేదా, దేవుని దూత ఆకాశం నుండి పిలిచి ఈ మాట అన్నాడండి. వాట్ ట్రబుల్స్ యు హాగర్? తెలుగు బైబిల్లో ఈ విధంగా ఉంటుంది, హాగరు నువ్వు ఎక్కడున్నావు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుంది, ఇలా ఉంటుంది, వాట్ ట్రబుల్స్ యు హాగర్, నీ ఇబ్బంది ఏంటి అని ఆ దేవదూత అడుగుతా ఉంది. ఆ దేవదూత ఇంకా చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఎలుగెత్తి ఏడుస్తున్నావు, కానీ నీ బిడ్డను అక్కడ పొద దగ్గర పడేసి ఉన్నావు కదా, ఆ బిడ్డ దాహంతో ఏడుస్తూ ఉన్నాడు కదా, ఆ బిడ్డ యొక్క స్వరాన్ని దేవుడు విన్నాడు. అక్కడ వినడానికి ఎవ్వరూ లేరండి, కానీ ఆ బిడ్డ యొక్క స్వరాన్ని విని దేవుడు దూతను పంపించాడండి. ఎంత గొప్ప దేవుడు అండి! ఆ అరణ్యంలో స్వరాన్ని వినడానికి, ఆలోచించడానికి, తన గురించి పట్టించుకోవడానికి ఎవ్వరు లేరు, కానీ ఆ బిడ్డ యొక్క స్వరాన్ని దేవుడు విన్నాడు. విని ఆ దూతను పంపి, నువ్వెక్కడున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, నీ ఇబ్బంది ఏంటి అని అడిగిన తర్వాత అప్పుడు దేవుని దూత చెప్తున్న మాట ఏంటి అంటే, భయపడకు, నేను నీ బిడ్డను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను. హాగరు తలంపు ఎలా ఉందండి, అక్కడ ఎలా ఉంది అంటే, ఆ బిడ్డ చావును నేను చూడలేనని తలంచుకొని ఎలుగెత్తి ఏడ్చింది. కానీ దేవుని తలంపు ఏంటో తెలుసా? ఆ బిడ్డను నేను గొప్ప జనాంగంగా చేస్తానని. మన తలంపులకి దేవుని తలంపులకి అంత వ్యత్యాసం ఉందండి. అంత గొప్పగా మన దేవుడు ఆ బిడ్డ గురించి హాగరు ఆలోచించలేకపోయింది, కానీ దేవుడు ఆ బిడ్డ గురించి గొప్ప జనాంగంగా ఉండాలని ఆలోచించారు, తలంచారు, ఆ విధంగా ఆశీర్వదించాడు. నీవు ఆ బిడ్డను తీసుకొని ఎత్తుకో. 19వ వచనంలో ఒక అద్భుతం జరుగుతుందండి. ఏంటో తెలుసా? నువ్వు ఆమె కన్నులు తెరిచి, అప్పటి వరకు ఆగరు ఎలుగెత్తి ఏడుస్తుంది కానీ తన సమాధానం ఎత్తుకోలేదు. అప్పుడు దేవుడు కన్నులు తెరిచినప్పుడు ఆవిడ ఆ యొక్క హాగరు నీటి ఊటను చూసినప్పుడు ఆ నీటిని తిత్తిలో నింపుకొని ఆ యొక్క కుమారుడికి ఇచ్చింది. చూసారా అండి? హాగరు తలంపు ఆ బిడ్డ గురించి ఎలా ఉందంటే, చనిపోతాడేమో, ఇంకా అయిపోయిందేమో నా స్థితి, కానీ దేవుడు ఆ అరణ్యంలో ఆ బిడ్డ యొక్క స్వరాన్ని విని నేను గొప్ప జనాంగంగా చేస్తాం. అది అండి మన దేవుడు మన గురించి ఆలోచించేది. మన గురించి దేవుడు అంత గొప్పగా ఆలోచిస్తాడు. భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో మన తలంపులకి దేవుని తలంపులకి, మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి అంత గొప్ప వ్యత్యాసం ఉంటుందండి. నువ్వు భయపడొద్దు. నీ స్థితి ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు కదా ఆగర్ని, వాట్ ట్రబుల్స్ యు హాగర్,
దేవుడు నీతో అడుగుతున్నాడు, వాట్ ట్రబుల్స్ యూ, నీ ఇబ్బంది ఏంటి, నీ ఇబ్బంది ఏంటి అని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నారు, నన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుడికి తెలుసు అండి నీ యొక్క బాధను దేవుడు చూస్తున్నాడు. ఆ తలంపుల్లో కూడా ఊహించని విధంగా దేవుడు నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నా శ్రమలు దేవునికి తెలుసా? ఈ లోకంలో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇక వైరస్ వల్ల మన కుటుంబానికి ఎవరికైనా వైరస్ సోకితే వారి దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి, వారిని ఆదరించలేని పరిస్థితి. ఏదైనా వ్యాధి వస్తే వారి దగ్గరికి వెళ్ళి ఆదరించవచ్చు, వారికి ధైర్యాన్ని చెప్పవచ్చు, కానీ వారి దగ్గరికి కూడా వెళ్ళి ఆదరించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. నా గురించి ఆలోచిస్తున్నారా, ఎవరన్నా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్న మాట, నా తలంపులో నువ్వు ఉన్నావు, నీ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు భయపడద్దు. నువ్వు ఎటువంటి స్థితిలో వెళ్తున్నావో, ఏ స్థితిలో ఉన్నావో నువ్వు నాకు తెలుసు. నీ యొక్క ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు, నీ ఆలోచనలు వేరు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నిన్ను స్వస్థపరుస్తాను. నీకు ఇక్కడ ఈ లోకంలో ఎక్కడి నుంచి ఆదరణ దొరకట్లేదా, నా దూతను పంపి నీకు ఆదరణ కలగచేస్తా. ఎలా అయితే ఆ యొక్క తనకి దిక్కులేని స్థితిలో ఆగరు ఏడుస్తూ ఉందో, కానీ దేవుడు ఆకాశం నుండి ఆ యొక్క బిడ్డ తలంపుల్లో లేని విధంగా నేను గొప్ప జనాంగంగా చేస్తానని దేవుడు నిన్ను స్వస్థపరుస్తాను, నీకు స్వస్థతని ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నీ కుటుంబం ఆ యొక్క వైరస్తో బాధపడుతూ ఉందా? దేవుడు చెప్తున్న మాట, ఎవ్వరు కూడా సహాయం చేయలేరు. బంధువులు, నాన్న వాళ్ళు ఎవ్వరు కూడా నీ దగ్గరికి రాలేని పరిస్థితి. దేవుడు చెప్తున్నాడు, నిన్ను స్వస్థత పరుస్తాను, ధైర్యం తెచ్చుకో. నీ బాధ నా బాధ దేవుడు తెలుసు. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నారు.